నిరీక్షణ పిలువు దేవా, ఎవరిని పిలుస్తావు నువ్వు పిలువుగాని యోహాను పిలిచినట్టు యోహానుకు పని అప్పగించిన రీతిగా ఇదిగో మా సంఘ బిడ్డల్లో ఈ రాత్రి ఎవరికి ఏ పని అప్పగించబోతున్నావు నా ఇంటిని సేవ. యోహానుకు బాధ్యత అప్పగించావు. ఏ బాధ్యత అప్పగించబోతున్నావు? ఏ బాధ్యత, ఏ పని ఇవ్వబోతున్నావు? అయ్యా, ఇదిగో నీకు తల్లి బాధ్యత. ఈ బాధ్యత నీది. నీవే బాధ్యతలను అప్పగించింది. ఎక్కడికి వెళ్ళాలో బయలుపరిచే దేవుడు. స్తోత్రం, స్తోత్రం. ఎవరెవరిని ఎక్కడికి పంపాలో నీకు తెలుసు, ఎటువైపుగా పంపాలో నీకు తెలుసు. ఈ ఏడాది మమ్మల్ని ఎక్కడికి పంపిస్తావో, ఈ ఏడాది ఎటువైపు పంపిస్తావో, ఏ ప్రాంతానికి పంపిస్తావో నేను నీ సిలువను మోసుకుంటూ వెళ్ళేవారు. ఆయన నువ్వు ఎక్కడికి పంపినా సిలువను మోసుకొని ఎక్కడికి మమ్మల్ని పంపినా మాతో పాటు నీ సిలువ ఉంటాయి. సిలువను మోసుకుంటూ, సిలువను మీకు చూపిస్తూ, సిలువను మా ఎదుట పెట్టుకొని అయ్యా అయ్యా ఈ సిలువ మాకు ధైర్యాన్ని, మాకు బలాన్ని, మాకు ఆదరణను, మాకు అద్భుతాన్ని, మాకు ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేది. ఈ సిలువను మేము పెడతాం. ఆగిపోయి పెట్టాను. శరీరం ముందు నువ్వు సాగిపోయాడు. ఎక్కడా ఆగిపోలేదు. సముద్రం దగ్గర ఆగిపోలేదు, నదుల దగ్గర ఆగిపోలేదు. స్తోత్రం, 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 స్తోత్రం. సాగే సందర్భత, సాగే విశ్వాస. ఈ బలం, ఈ ధైర్యం ఎక్కడండి? ఇది నా ప్రభువు సిలువ వలన నాకు కలిగినది. మా కుటుంబాలు సాగాలి, మా సంతానములు సాగాలి, సంగమంతా సాగాలి. సిలువ మాతో ఉండాలి, మా ఎదుట ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన సిలువను బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ ముందుకు సాగు. కృపగల దేవాన్ని పొందనాలు. ఈ రాత్రి సిలువ ధ్యానంలో మా ఎదుట సిలువ ఉంది. సిలువే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మేము సిలువెత్తుకుని వస్తాం.
ఇశ్రాయేలు మీద ఆ పైన మేఘం ఉంది, ఆ పైన నీ సిలువ కింద, నీ సిలువ కింద నడిపిస్తాను. ఆ సిలువలోని శక్తి, బలం మేము పొందుతూ ఉన్నాము. నడిపించు, నేర్పించు, బలపరుచు, దీవించు అయ్యా. వాక్యంలో నడిపించు. నేనే మహిమ పొందుతాను. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. వృక్షాలు